శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే కలలో కూడా ఊహించి ఉండరు. ఈరోజు జరగబోతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహీదేవియే నమః. ఏం జరగబోతుంది? వృశ్చిక రాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి? ఆ యొక్క స్త్రీ ఎవరు? ఆ స్త్రీ పరిచయం మీ యొక్క జీవితాన్ని ఈ రోజున ఎలా మార్చబోతుందో అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున వీరికి ఊహించని విధంగా ఈ మార్పు కలగబోతుంది. ఈ స్త్రీ పరిచయం రకరకాలుగా ఉంటుంది. ముఖ్యంగా కలలో కూడా ఊహించని ఎన్నో రకాల సందర్భాలు, షాక్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఒక స్త్రీ పరిచయం వారి యొక్క పూర్వ జీవితం, గత జీవితం, వ్యక్తిగత రహస్యాలు అనేది చెప్పడం జరుగుతుంది. ఆ పరిచయం అయినటువంటి వారు వీరి యొక్క జీవితాన్ని ఊహించని విధంగా షాక్కి గురి చేసే సందర్భాలు అనేవి మొదటిగా వీరి యొక్క జీవితంలో జరగబోతుంది. వీరి రహస్యాలు చెప్పడం వల్ల వీరు అస్సలు ఊహించనిది వేరుగా జరుగుతుంది. వేరేగా అనుకుంటారు. ఎందుకంటే వీరు ఒక నమ్మకం ఉంటుంది. స్త్రీలకు ఒక గౌరవం ఉంటుంది. వీరి దృష్ట్యా వారు ప్రేమించిన వారు అయినా లేదా ప్రేమించి పక్కకు వెళ్లిపోయిన భార్య అయినా, విడిపోయిన భార్యాభర్తలు అయినా, అక్క చెల్లెమ్మలు అయినా, వీరికి మంచి చేసినా చేయకపోయినా వీరికి ఒక మంచి గుర్తింపు ఉంటది. వారిపై ఎప్పుడూ ప్రేమ ఉంటది, తగ్గదు. ఎందుకంటే వీరికి ఒక తెలివి కలిగిన వారు, అలాగే అట్రాక్ట్ కలిగిన వారు, అందంగా ఉండేవారు, ముందు చూపు కలిగిన వారు, ముందుగా ఆలోచించేవారు. ఈ రాశి జాతకుల తత్వమే అంత. టెక్నికల్ రంగాల్లో కానీ, అనుకున్న పనుల్లో కానీ, ఏ పనుల్లో అయినా కూడా వీరు సాధించే విజయం ఎలా ఉంటుందంటే అబ్బురపరుస్తుంది. అయినప్పటికీ ఈ రాశి వారి యొక్క తల్లి కానీ, చెల్లి కానీ, అక్క కానీ, బయట ఎవరైనా స్త్రీమూర్తులను ఒక దేవతలా చూస్తూ ఉంటారు. వారికి కష్టం కలిగింది అని విన్నా కూడా సహాయం చేయడానికి తొందరపడుతుంటారు. కన్న బిడ్డ అయినా, కట్టుకున్న భార్యనైనా కంటతడి పెట్టించే మనస్తత్వం వీరిది కాదు. కంటతడి పెట్టిస్తే మనకి కలిసి రాదేమో అనుకునే మనస్తత్వం కలిగిన వారు. చాలా తెలివిగా ఉంటారు. సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. ఫ్యామిలీకి ఏదో చేయాలి, ఏదో ఒక దాంట్లో నిలబడాలి అనుకుంటారు. అలాంటి వ్యక్తులకు ఈ రోజున ఈ యొక్క స్త్రీల పరిచయం వీరికి ఊహించని విధంగా నష్టాలు చేకూర్చబోతోంది. కొంతమంది వల్ల మంచి జరుగుతుంది, కొంతమంది వల్ల చెడు కూడా జరుగుతుంది. మానసిక ఇబ్బంది, మనశ్శాంతి కోల్పోయి ప్రశాంతత లేకుండా ఇప్పటికీ జీవిస్తున్నారు. ముఖ్యంగా చెప్పినట్లుగా పూర్వపు జీవితం, వ్యక్తిగత రహస్యాలు బయటపడడం ద్వారా, బయట పెట్టడం ద్వారా, అలాగే గతంలో స్నేహితులు లేదా పరిచయం వదిలివేసిన మహిళలు తిరిగి మళ్లీ సంప్రదించడం మీ యొక్క జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతుంది. ఈ యొక్క ఊహించని విధమైన సందర్భం ఈ రోజు గ్రహస్థితి రూపేణ జరగబోతుంది. అలాగే గుర్తింపు కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పని అవకాశం, ఒక పెద్ద వ్యక్తి పరిచయం, మంచి కలయిక. అలాగే వీరికి ఈ రోజున నూతన స్త్రీ వల్ల నూతన ఉద్యోగ అవకాశం కలగొచ్చు, నూతన పరిచయం జరగొచ్చు. వీరు కూడా మనసుకు దగ్గరవుతారు. వీరి రేంజ్ వేరు, మన రేంజ్ వేరు అని అనుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా వీరికి ఊహించని విధంగా దగ్గర అవుతారు. ఒక విచిత్రవంతమైన నిజం తెలియడం అంటే ఆ స్త్రీ ఏదో ఒక రహస్యం లేదా రహస్య సహాయం చేస్తుంది. ధనం కాదండి ముఖ్యం, మన స్వభావం ముఖ్యం, మన గుణగణాలు ముఖ్యం. మన గుణగణాలు ఎదుటి వారిని తప్పకుండా ఆకర్షిస్తాయి. ఇది ఈ రాశి వారి లెక్క. ఈ రాశి వారు ఎంతో మంచిగా ఉంటారు, నేర్పరులుగా ఉంటారు, అందరినీ ఆకర్షించే తత్వం కలిగి ఉంటారు. వీరికి రహస్యంగా ఒక స్త్రీ వెనుకమాల ఉండి ముందుండి ఈ రోజు నడిపిస్తుంది. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే
వీరి యొక్క తెలివితేటలు అలాగే ఉంటాయి. మంచిగా ఉంటారు. మంచి తెలివితేటలతో ముందుకెళ్తారు. అలాంటి వ్యక్తులే వీరికి ఈ రోజున పరిచయం చేస్తారు. రహస్యంగా సాయం చేస్తారు. మీ జీవితంలో వారు ఒక వెలుగవుతారు. మంచిగా మీ జీవితాన్ని నిలబెట్టే సహాయం అవుతారు. వీరి జీవితంలో ఈ రోజు ఇలా జరగబోతుంది. రహస్యంగా చేసేటటువంటి ఆ స్త్రీ సహాయం, ఆ స్త్రీ ఎవరో కూడా ఈ రోజు అర్థమవుతుంది. ఆసక్తికరమైన ఆఫర్లు, షేర్స్ లాంటివి కానీ, జీవన విధాన మార్పు కానీ, వీరికి ఆసక్తికరమైనటువంటివి కూడాను వీరికి నష్టాలు కలిగించే సందర్భాలు కూడా ఉండవచ్చు. రెండింటా కూడా అప్రమత్తంగా ఉండండి. ఒక స్త్రీ ఏదైనా చెయ్యొచ్చు. రాజ్యాలు కోల్పోతాము, రాజ్యాలు రప్పించుకుంటాము. ఒక స్త్రీ వల్ల ఏదైనా జరుగుతుంది. మీ జీవితంలో ఈ రోజున ఆ నూతన పరిచయం మీ పరిస్థితులను బట్టి చెడు కలిగించవచ్చు, మంచి కలిగించవచ్చు. కావున దేనికైనా సిద్ధంగా ఉంటూ అప్రమత్తంగా ఉండండి. అలాగే ఒక స్త్రీ మిమ్మల్ని ఒత్తిడి లేదా ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయొచ్చు. అందరినీ మన వాళ్ళు అనుకుంటారు. మీరు మన అని అనుకునే వ్యక్తులు ఏమిటంటే ఏ విషయాన్ని కూడా వీరు తెలియకుండా ఎంత తెలివిగా ఆలోచించినా, ఎంత తెలివిగా ముందుకు వెళ్ళినా సరే ఊహించని విధంగా వాళ్ల విషయంలో నష్టాల పాలు చేస్తారు. ఆ స్త్రీ ఒత్తిడి లేదా ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు గతంలో ఇలా చేశావు, అలా చేశావు, నీకు ఇది జరిగింది, ఇలా ఉంది, అలా ఉంది, ఇలా మిమ్మల్ని లోపల కొంచెంగా ఎమోషనల్ గా ఇబ్బంది పెడతారు. మీరు గతం నుంచి ఇప్పటికీ వర్తమానంలో మంచిగా సెటిల్ అయి ఉండొచ్చు, మంచి పొజిషన్ కి వచ్చి ఉండొచ్చు, పెళ్లి చేసుకుని సుఖంగా ఉండి ఉండొచ్చు. కానీ వారి మాటలు భయపడతాయి. పాత రుణాలు, సమస్యలు గుర్తు చేయడం నష్టం కలిగించేవారు. వీరు ఎప్పుడూ కూడా రుణాలు గుర్తు చేస్తూ ఉంటారు. మీ వల్ల ఏది కాదు, ఏది చేత కాదు, మీ వల్ల అన్ని నష్టాలే అంటూ గతాన్ని ఎప్పుడు వదలకుండా ఏ స్త్రీ అయితే మీ జీవితంలో ఉంటుందో వారితో ఈ రోజున బంధాన్ని తెగదింపులే చేసుకోండి. కోపంగా మాట్లాడినా మనతో ప్రేమగా ఉండాలి. అలాంటి స్త్రీనే మనకి కావాలి. మీరు చేతకాని పనుల గురించి చెబుతూ మిమ్మల్ని ఇంకా దిగజారిస్తూ ఉండే స్త్రీల పట్ల ఇకనైనా అప్రమత్తత కలిగి ఉండండి. అలాగే మోసం, తప్పుదోవ పట్టించడం, మాటలతో మభ్యపెట్టడం, ఇలాంటి స్త్రీలు ఎప్పుడూ కూడా మీకు ఉపయోగపడకపోగా మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటారు. మీ శ్రమను దోపిడీ చేస్తూ ఉంటారు. మీ ధనాన్ని దోపిడీ చేస్తూ ఉంటారు. వీరిని తప్పుదోవలోకి లాగడం చేస్తారు. ప్రెజెంట్ జనరేషన్ ఏమిటంటే గనక ఎప్పుడైనా మంచి చెప్తే ఎవ్వరికీ నచ్చదు. చెడు చెబితే ఈజీగా వారి వైపు వెళ్లిపోతారు. ఇలా ఈ రోజున వారి విషయంలో చెడు భావనలోకి వెళ్లే అవకాశం కొద్దిగా బలంగా కనిపిస్తుంది. ఈ యొక్క స్త్రీ మిమ్మల్ని మాటలతో మభ్యపెడుతుంది. రూమర్స్, అసత్యాలు వ్యాప్తింపచేయడం, అది మీ యొక్క పని ప్రదేశంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఇరుగు పొరుగులో ఉన్న ఒక స్త్రీ కూడా కావచ్చు. ఈ రోజు రూమర్స్ కలగచేస్తుంది, నిందలు వేస్తుంది, పక్కవారికి మిమ్మల్ని చెడు కోణంలో చూపింప ప్రయత్నం చేస్తుంది. ఇలా నష్టం కలిగిస్తుంది. లేదా ఆర్థిక నష్టం కూడా మీకు కలిగించవచ్చు. డబ్బు పరంగా తీసుకునే నిర్ణయాల్లో తన పాత్ర పోషించడం, మిమ్మల్ని ఇబ్బందులు, చికాకుల్లోకి తోసేయాలని చూడడం, ఇలా నష్టం కలిగించే స్త్రీల లక్షణం ఇలా ఉంటుంది. ఈ రోజున అలా వారిని గుర్తుపట్టండి. అటువంటి స్త్రీలను మీ జీవితం నుంచి దూరం జరపండి. ఆ స్త్రీ మీ జీవితంలో ఉన్న స్త్రీ కూడా కావచ్చు, లేదా నూతనంగా పరిచయం అవుతున్న స్త్రీ కావచ్చు. వారి యొక్క కష్టాన్ని మీ మీదకు తోసేసే ప్రయత్నం చేసే స్త్రీ కూడా కావచ్చు. స్త్రీలు అనేవారు ఎక్కడో ఎప్పుడో ఇబ్బందులు పెడతారు అని కాదండి. ఎప్పుడూ మన చుట్టూరానే ఉంటారు. ఇబ్బందులకు ప్రణాళికలు రచిస్తుంటారు. మన గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అటాక్ చేస్తారు. ఈ రోజు ఆ అటాక్ చేసే రోజు. ఈ స్థితి ఈ రోజు కలగబోతుంది. కావున మీతో మాట్లాడే స్త్రీల విషయంలో, మీ పక్కన ఉన్న స్త్రీల విషయంలో వారి మాట, నడవడిక, చేత అన్నీ కూడా మీరు గమనించుకోవాలి. వారి మాటలు తీయగా ఉంటాయి. లోపల అసూయ ఉంటుంది. మీరు ఏమైనా బాగుపడతారేమో అని చెప్పి ఎప్పుడూ కూడా మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంటారు. ఒక రిలేషన్షిప్ లోనే కాదండి, సొంత వారు కూడా కావచ్చు, బయట వారు కావచ్చు. మాటలు చాలా తీపిగా ఉంటాయి. మా అమ్మ, మా చిన్నమ్మ, మా తల్లి, మా అన్న, లేదా ఏదైనా మా స్నేహితుడు, స్నేహితురాలు, నాకు చాలా నచ్చిన ఉద్యోగి, ఇలా ఏదైనా తీయగా మాట్లాడొచ్చు. కానీ లోపల మీరు బాగుపడకుండా, డెవలప్ అవ్వకుండా మీ వెనకే ఉంటూ వెనక్కి లాగేస్తూ ఉంటారు.
శత్రువు గురించి మనం చెప్పాలంటే ఈ వీడియో సరిపోతండి. అలాంటి లక్షణాలు ఉంటాయి. శత్రువులు ఎప్పుడూ తమ తమ లక్షణాలు మార్చుకుంటూ అప్డేట్ అవుతూనే ఉంటారు. కానీ వారిని మనసుతో మాత్రమే గుర్తించగలము. ఎవరితో మన మనసు మనము ప్రశాంతంగా ఉండగలుగుతామో వారే మనవారు. ఎవరితో అయితే మనకి ఇబ్బంది ఉంటుందో, మన ఆలోచనల్లో మార్పు వస్తూ ఉంటుందో, గతం నుంచి కూడా ఇబ్బందులు వస్తూ ఉంటే గనక వారితో సహవాసం మంచిది కాదు. అది దుష్ట సాంగత్యం. దానిని అక్కడితోనే కట్ చేయడం మంచిది. ఇక పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకుండా ఇకనైనా జాగ్రత్త వహించండి. అవకాశాలు కానీ, చేసే పనులు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ మీ మనసులోనే ఉండాలి. ఎవ్వరితో చెప్పొద్దు. పక్క మనిషిని కూడా ఇక అస్సలు నమ్మొద్దు. ఈరోజు గోచర రీత్యా మీకు కనువిప్పు కలిగిందని అనుకుంటున్నాము. ఈ రోజున మీరు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలంటూ, మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అమ్మవారిని మీరు మనసులో ఒక్కసారి స్మరించుకోండి. అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.